Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి న్యూస్ చెప్దామని వచ్చాను. నార్మల్గా నాకు తెలిసినంత వరకు చాలామంది చెప్పే సమాధానము దానాల్లో ఏ దానం గొప్పదంటే అన్నదానం అంటారు, కొంతమంది డబ్బు దానం అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రము విద్యాదానం చాలా గొప్పది. మనము ఒకతనికి ఆకలిగా ఉందంటే ఒక పూట అన్నం పెడితే ఆ ఒక పూటతోనే పోతుంది. డబ్బు సహాయం చేస్తుంటాము, అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. నాకు తెలిసినంతవరకు మనము ఒకరికి విద్య నేర్పించాము అంటే అది తనకి యూజ్ అవ్వడంతో పాటు ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. యాక్చువల్గా ఈ బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే, ఇంతకుముందు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాథ్స్ రాదు, చాలా కష్టంగా ఉంది అని ఒకరు నాకు చెప్పేదాకా నాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు, కానీ అది రాని వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. అప్పట్లో నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇదే సిచ్యువేషన్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచే మనకి బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది పుట్టింది. వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మిగతావన్నీ కవర్ చేసిన వీటి వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు. నేను అనుకునేవాడిని మ్యాథ్స్ ఏముంది, ఈజీనే కదా అని చెప్పేసి. కాదు, రాని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది అని చెప్పి నా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్ నాకు చెప్పాడు. అప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసి మ్యాథ్స్ చెప్తూ ఉంటే మ్యాథ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఇంతమంది ఉంటారా అని నాకు అర్థమైంది. వాళ్ళందరికీ నేను హామీ ఇచ్చాను, ఖచ్చితంగా మీ అందరికీ కూడా మ్యాథ్స్ మంచి వేలో టెక్నిక్స్తో ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తాను అని చెప్పేసి. దాంతో మన ఛానల్లో చాలామంది కూడా నమ్మి వచ్చారు. వాళ్ళందరికీ మంచి సబ్జెక్ట్ అనేది నేను అందించాను అనుకుంటున్నాను. ఎక్కడైనా కూడా వేలకు వేలు డబ్బులు తీసుకుంటుంటాం మనం, కోచింగ్ సెంటర్స్లో అయినా కూడా. లేదు, ఆన్లైన్లో మనకి యాప్స్ ద్వారా కూడా ఇంత అమౌంట్ పే చేస్తేనే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అలాంటిది మన ఛానల్లో ₹1 కూడా తీసుకోకుండా, ఆశించకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసి ₹1 కూడా ఆశించకుండా ప్రతిదీ కూడా నేను ఫ్రీగానే అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఇంకా టెస్ట్లకి జాయిన్ అయ్యమని చెప్పింది ఒక మాట కూడా, ఎందుకంటే మన ఛానల్ మెయింటైనింగ్ కోసం మాత్రమే, కానీ దాంట్లో నుంచి నాకు వచ్చేది ఏమీ ఉండదు. అయితే ఇవి చూసిన చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా నేను వర్క్ చేస్తున్న పిల్లలు కానివ్వండి, లేదు బయట వాళ్ళు కానివ్వండి, అండ్ యూట్యూబ్లో కానివ్వండి, చాలామంది కమెంట్ చేస్తున్నారు, సార్ మీ టీచింగ్ అనేది చాలా బాగుంటుంది, కాంపిటేటివ్ వాళ్ళకే కాకుండా మాకు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి. స్కూల్స్లో చదివే చాలామంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి మ్యాథ్స్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూల్స్లో చెప్తారు కదా అనే ఉద్దేశంతో నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కానీ ఒక 2 days బ్యాక్ నా స్టూడెంట్ కనబడి, సార్ మ్యాథ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఖచ్చితంగా మీ ఛానల్లో అందుబాటులో ఉండేలా చూడండి సార్ అని తను పడే ఆ బాధ చూస్తే నిజం చెప్తున్నాను, గుండె రగిలిపోయింది. కాంపిటేటివ్తో పాటు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ప్రతి ప్రాబ్లము మన ఛానల్లో అందుబాటులోకి రాబోతుందమ్మా. కాబట్టి మనకి తెలిసిన వాళ్ళకి కూడా ఒకసారి మీరు కూడా చెప్పండి. ఇప్పుడున్న మన దాంట్లో చాలామందికి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మీ కజిన్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళలో కూడా మీరు చూస్తూనే ఉంటారు, ఏంట్రా నువ్వు ఇది కూడా చేయట్లేదు, ఎందుకని చేయట్లేదు అని చెప్పేసి. ఈవెన్ 10th క్లాస్కి వచ్చినా కూడా వాళ్ళకి బేసిక్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మన ఛానల్ తరపున మీరు చెప్పండి, నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ప్రతి క్లాస్కి సంబంధించి ఎవ్రీ చాప్టర్, ప్రతి చాప్టర్లో ఉండే కాన్సెప్ట్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నీ కూడా మన ఛానల్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాను. సో మీరు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి టెట్ సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మ్యాక్సిమం కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. డిఎస్సికి సంబంధించి 9th, 10th క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ సపరేట్గా నేను వీడియోస్ చేస్తాను. నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ చెప్పడము, దాంతోపాటు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని రావడము. సో ఇలాగా మనకి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి. ప్యారలల్గా మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 8th, 9th, 10th స్టూడెంట్స్ వాళ్ళకు కూడా మనము హెల్ప్ అనేది చేయాలనేది నా ఉద్దేశం.
మనకి ఒకరు హెల్ప్ అడిగినప్పుడు అది ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉండి చేయగలిగి ఉంటే ఖచ్చితంగా చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఎప్పుడు కూడా నేను మంచినే నమ్ముకుంటాను. అదే దారిలో వెళ్తున్నాను. కాబట్టి ఎవరు బాధపడొద్దమ్మా. మ్యాథ్స్ రావట్లేదు అని ఎవ్వరూ బాధపడొద్దు. మ్యాథ్స్ పరంగా నేనున్నాను. ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ మీకు నేను అందిస్తాను. ఎలా చెప్తే అర్థమవుతుంది. ఈజీ ట్రిక్స్‌తో, టెక్నిక్ కోడ్స్‌తో మంచి సబ్జెక్ట్ మీకు నేను అందిస్తాను. సో, టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ అనేది సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా మ్యాథ్స్ రాకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సబ్జెక్టు నేను అందిస్తాను. అండ్ ఈ 9th, 10th సిలబస్ కూడా మనము డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి మళ్ళీ మనము ఖచ్చితంగా కంప్లీట్ అనేది చేసుకుందాము. ప్యారలల్‌గా అన్ని వీడియోస్ కూడా డైలీ వస్తూనే ఉంటాయి. అండ్ దాంతోపాటు రేపు టెట్ ఎగ్జామ్‌కి రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయండి. మంచి స్కోర్‌తో మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ టెట్ కంప్లీట్ డైలీ మనకి టెట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ పేపర్ ఏదైతే ఉంటుందో డైలీ ఎక్స్‌ప్లనేషన్ కూడా చేస్తాను. సో, ఆ పేపర్స్ మనము అందుబాటులోకి తెచ్చుకొని డైలీ ఆ పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ కూడా చేసుకుందాము. మంచిగా వెళ్ళిపోదాము. అందరూ మంచి స్కోర్స్‌తో ఉండాలి. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ విషయాన్ని మీ రిలేటివ్స్‌లో కూడా ఉంటే చెప్పండి. అండ్ మన ఛానల్‌లో కూడా చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరు భయపడొద్దు. ఎవరు ఇబ్బంది పడొద్దు. సో, మన ఛానల్‌లో అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి సో, అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ అందరికీ కూడా మంచి సబ్జెక్ట్ అనేది రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.